అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞాన తత్వాల గురించి తెలుసుకుందాం. వ్యావహారిక భాషలో మౌఖికంగా కొనసాగిన తత్వాలను తొలిసారిగా పరిమి వీరాచార్యులు 19వ శతాబ్ది చరమ భాగంలో సేకరించి లిఖితబద్ధం చేశాడు. ఇవి పోతులూరి వీరబ్రహ్మం గారి కాలజ్ఞాన తత్వములు అనే పేరుతో ముద్రించబడ్డాయి. దీనిలో బ్రహ్మంగారు సిద్ధయ్య, ఆగంటి లక్ష్మణ, నాసరయ్య, చలమయ్య, నరసింహదాసు తత్వాలు కూడి ఉన్నాయి. పరమాత్మ బోధను ప్రధానంగా ఇవి వివరిస్తాయి. ప్రసిద్ధి చెందినటువంటి ఒక తత్వం తొలి భాగం. చెప్పలేదంటనగబోయేరు నరులార గురిని చేరి మ్రొక్కితే బ్రతుక నేర్చేరు. చెప్పలేదంటనగబోయేరు తప్పదిదుగో గురుని వాక్యము. తప్పుదోవన బోవారల చప్పరించి మృంగు శక్తులు. మొప్పెతనమున మోసపోయేరు, అదిగాక కొందరు గొప్పతనమున గోసుమీనేరు. ఇప్పుడప్పుడు అనగరాదు, ఎప్పుడో ఏవేళనో మరి గుప్పున దాటిపోయెడు గుర్ర పడుగులు ఏరుపడును. తమ తప్పులు తలచుకున్నారు, తార్కాణమైతే ఎక్కువ తెలియనేర్తురు. జోకతోడుత తల్లి పిల్లలు జోడు బాసి అడవులందు కాయశోకము చేసి ప్రజలు కాయ కసరుల నమిలి చత్తురు. కేక వేసియు ప్రాణమిడిచేరు, రాకాసి మోకలు కాకబట్టి కలువరించేరు. ఆకాశము ఎర్రనవును, ఆరుమతములొక్కటవును, లోకమందు జనులు అందరూ నీరు నిప్పున ములిగిపోదురు. ఇప్పటి వరకు జరిగినవిగా భావిస్తున్నటువంటివి నీళ్లతో దీపాలు వెలిగిస్తారు. అంటే మరి విద్యుత్ శక్తి నీటితోనే పుడుతుంది కాబట్టి అది జరిగిందని మనందరం భావించవచ్చును. ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి. యంత్రవాహనాలు వచ్చిన తర్వాత మనం చూస్తూనే ఉన్నాం. కాశీపట్నం 40 రోజుల పాటు పాడుబడుతుంది. ఒక అంబ అంటే వితంతువు 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు అనుకోవచ్చు. తెరమీది బొమ్మలు గద్దెకెక్కుతారు, రంగులు చూసి ప్రజలు మోసపోతారు. ఎన్టీఆర్ గారు, జయలలిత గారు, ఎంజీఆర్ గారు తదితరులు. రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి, అంటే ప్రజాప్రభుత్వాలు ఏర్పడతాయి. ఆకాశాన పక్షివాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు. విమాన ప్రమాదాలు అనుకోవచ్చు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. హైదరాబాదులో తురకలు, హిందువులు ఒకరిని ఒకరు నరుక్కుని చనిపోతారు. మత కలహాలన్నమాట. దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమవుతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి. విచిత్రమైన యంత్రాలు వస్తాయి. కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోలపరుస్తాయి. అంటే శ్రీలంకలో ఉన్నటువంటి తీవ్రవాద పరిణామాలుగా భావించవచ్చు. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు. లాల్ బహదూర్ శాస్త్రి గారు అనుకోవచ్చు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. వీరి వలన ప్రజలంతా మోసపోతారు. అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి.
నది గండకీ ఒడ్డున రాళ్ళు నృత్యం చేస్తాయి. అంటే నేపాల్లో వచ్చినటువంటి భూకంపము. జ్ఞాన బోధలలో తెలిపినటువంటి కాలజ్ఞాన విశేషాలు ఇవి. మరి యొక్క భాగంలో వారి తల్లిగారికి ఆయన ఏమి జ్ఞానబోధ చేశాడు, లేదా తర్వాత అచ్చమాంబ అనేటువంటి ఆవిడకు వివరించిన కాలజ్ఞానం ఏమిటి, అచ్చమ్మ గారి ప్రశ్నలకి ఆయన ఏమని సమాధానం చెప్పారు, ఇంకా కొన్ని కాలజ్ఞాన అంశాలు మరొక వీడియోలో మనం తెలుసుకుందాం.